సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: గురువుల గౌరవం పెంచుతాం, ముఖ్యమంత్రి చంద్రబాబు. యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీఫంగల్ మందులకు లొంగని మహమ్మారి జీవులతో ముప్పు. మీడియాపై దాడి చేస్తే కఠిన చర్యలు. 7 జీవితాల్లో జ్యోతిర్వెలుగులు. ఉత్తరాన వరదలు, దక్షిణాన ఎండలు. నగరంలో ఆక్సిజన్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా. 112 మంది ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు. చరిత్ర సృష్టించిన భారత్. 4వ టీ20లో హర్మన్సేన గెలుపు. 99 రన్స్తో నిలిచిన జో రూట్. తమలపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. గురువుల గౌరవం పెంచుతాం, ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో గురువుల గౌరవం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యాశాఖ నిర్వహించిన మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి లోకేష్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. కొత్త చెరువు స్కూల్ పరిసరాలను చూస్తుంటే తనకు మళ్లీ చదువుకోవాలని అనిపిస్తోందని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనేక సవాళ్లు ఉన్నాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ అప్పులకు వడ్డీలు కూడా కట్టాలి. అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎన్ని కష్టాలు ఎదురైనా సూపర్ 6 పథకాలు అమలు చేసి తీరుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీఫంగల్ మందులకు లొంగని మహమ్మారి జీవులతో ముప్పు. మందులకు లొంగని సూపర్ బగ్స్ సంఖ్య మన దేశంలో రోజురోజుకు పెరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మనకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తే వైద్యులు యాంటీబయాటిక్ మందులు రాస్తారు. కోర్సు ప్రకారం ఆ మందులు వాడితే జ్వరం తగ్గుతుంది. అయితే కొంతమంది డాక్టర్ సూచించిన ప్రకారం పూర్తి కోర్సు వాడకుండా తమకు జ్వరం తగ్గగానే ఆ యాంటీబయాటిక్ మందును వాడడం ఆపేస్తారు. అంటే వైద్యులు వారం రోజులు మందు వాడాలని రాస్తే 3 నుండి 4 రోజులు వాడి జ్వరం తగ్గింది కదా అని అనవసరంగా మందులు ఎందుకు వాడటం అనే ఉద్దేశంతో ఆ బిళ్లలు వేసుకోవడం ఆపేస్తారు. అలా సగంలోనే ఆపేయడం వల్ల మన శరీరంలోని బ్యాక్టీరియా పూర్తిగా చావదు సరికదా. మనం అరకొరగా వేసిన యాంటీబయాటిక్ ఔషధానికి నిరోధకత సంతరించుకుంటుంది. అలాగే కొంతమంది అయిన దానికి కాని దానికి చీటిమాటికి విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా సూక్ష్మజీవులు ఔషధ నిరోధకతను సంతరించుకుంటాయి. అలాంటి వాటినే సూపర్ బగ్స్ అంటారు. సూపర్ బగ్గా మారిన ఆ బ్యాక్టీరియా వేరే వారికి సోకితే వారికి ఆ 4 నుండి 5 రకాల యాంటీబయాటిక్స్ ఔషధాలు ఇచ్చినా పనిచేయవు. వేరే యాంటీబయాటిక్ ఔషధం ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది. యాంటీవైరల్, యాంటీఫంగల్ ఔషధాలకు ఇదే సూత్రం వర్తిస్తుంది. మన నిర్లక్ష్యం కారణంగానే కాక వ్యవసాయంలో, పశు సంవర్ధక రంగంలోనూ యాంటీబయాటిక్స్ వినియోగం అధికం కావడం కూడా సూపర్ బగ్స్ పెరుగుదలకు కారణమవుతుందని హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ సంచితా మిత్రా వివరించారు. మీడియాపై దాడి చేస్తే కఠిన చర్యలు. మాజీ సీఎం జగన్ బంగారుపాళ్యం పర్యటనను కవర్ చేస్తూ వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్ను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన వైద్య పరీక్షలు, అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. శివకుమార్కు, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం శివకుమార్పై దాడి ఘటనను ఖండిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో చంద్రబాబు పోస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్పై వైసీపీ రౌడీ ముక్కల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్కు వెళ్లిన ఫోటోగ్రాఫర్పై తీవ్రస్థాయిలో దాడి చేసి గాయపరచడం అమానుషం. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో దాడి జరిగిన విధానం గురించి శివకుమార్ చెబుతుంటే అలా బాధ అనిపించింది. నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికలపై, మీడియా ప్రతినిధులపై ఈ తరహా దాడులను క్షమించేది లేదు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. శివకుమార్పై దాడి చేసిన వారిపై
కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. మీడియా హక్కులను కాపాడే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అని చంద్రబాబు స్పష్టం చేశారు. 7 జీవితాల్లో జ్యోతిర్వెలుగులు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్గా ప్రకటించిన వ్యక్తి అవయవదానం చేసి మరో 7 జీవితాల్లో వెలుగులు నింపారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలు 2 తెలుగు రాష్ట్రాల్లో పలువురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. విజయవాడలోని గవర్నర్పేటకు చెందిన సొంటి జ్యోతిర్భాను ఈ నెల 7వ తేదీ ఉదయం వాకింగ్కు వెళ్లి వస్తుండగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా స్కూటీపై ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ గుర్తు తెలియని వ్యక్తులు బలంగా ఢీకొట్టారు. తలకు తీవ్ర గాయాలైన ఆయన్ను సమీపంలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్కు తరలించారు. మెదడులో రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఆయనను గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్కు తరలించారు. అక్కడి వైద్యులు ఆయనకు బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించి జీవన్దాన్ ప్రతినిధులకు సమాచారం అందించారు. వారు రోగి కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానం ఆవశ్యకతను తెలియజేసి వారి అనుమతి పొందారు. అనంతరం గురువారం దాత నుంచి గుండె, 2 కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, 2 కళ్లను సేకరించారు. 1 కిడ్నీని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గుంటూరుకు, 2వ కిడ్నీని క్యాపిటల్ హాస్పిటల్కు, గుండెను తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి, ఊపిరితిత్తులను తెలంగాణలోని కిమ్స్ హాస్పిటల్స్కు, కాలేయాన్ని మణిపాల్ హాస్పిటల్స్కు, కళ్ళు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు పంపారు. అవయవదానానికి అంగీకరించిన జ్యోతిర్భాను కుటుంబ సభ్యులను ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు అభినందించారు. ఉత్తరాన వరదలు, దక్షిణాన ఎండలు. ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుంటే దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చినప్పటికీ తొలి 6 రోజులే దక్షిణాదిలో మంచి వర్షాలు కురిశాయి. మే 29 నుంచి జూన్ 16 వరకు రుతుపవనాలు దక్షిణాదిలోనే ఉన్న రాష్ట్రంలో వర్షాభావం కొనసాగింది. మళ్లీ జూన్ 3, 4 వారాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. జూలైలో వర్షాలు మెరుగుపడతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. జూన్ 1 నుంచి గురువారం వరకు రాష్ట్రంలో 141.9 మిల్లీమీటర్లకు గాను 101 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో సాధారణ, మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. పల్నాడు, నెల్లూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో ఆక్సిజన్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం. నగరంలో ఆక్సిజన్ పార్క్ నిర్మించడానికి అధికార యంత్రాంగం సంకల్పించింది. దీనికి సంబంధించిన ప్రణాళికలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రూపొందిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లోని ఆక్సిజన్ పార్కులను పరిశీలించి వాటికి భిన్నంగా అధునాతన పార్కును నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. నగరం ఇప్పటికే కాంక్రీట్ జంగిలిగా మారిపోయింది. శివారు ప్రాంతంలోని వ్యవసాయ భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. వాహనాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఈ ప్రభావమంతా నగరవాసులపై పడుతోంది. ఏటా శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన రోగులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి కాలుష్య కారణాలు లేని స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందజేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఆక్సిజన్ పార్క్ నిర్ణయం. రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్గా ఉండాలంటే వ్యాయామం, యోగా దినచర్యగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. వ్యాయామం, వాకింగ్, యోగా వంటివి ఆక్సిజన్ పార్కులో చేసుకుంటే ఆరోగ్యం మరింత బాగుంటుందన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. నగరంలోని రహదారులను కాలుష్యం కమ్మేసినా కొద్ది గంటల పాటు ఆక్సిజన్ పార్కులో గడిపితే చాలు స్వచ్ఛమైన గాలి అందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ పార్కులో అధికంగా ఆక్సిజన్ను విడుదల చేసే మొక్కలను పెంచడానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ తరహా ఆక్సిజన్ పార్క్ తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఉంది. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే వివిధ శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని 9154970454 నెంబర్తో కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం, యాంటీ లార్వా ఆపరేషన్స్, ఫాగింగ్, ఓవర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్ అండ్ క్లోరినేషన్,
ఆసుపత్రుల్లో వైద్య సేవలు, ఇంటింటి ఫీవర్ సర్వే తదితరాలపై క్షేత్రస్థాయి అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశామని, ముందు జాగ్రత్త చర్యలకు మార్గనిర్దేశం చేసినట్లు వివరించారు. సీజనల్ వ్యాధులు, విషజ్వరాల నివారణ, నియంత్రణపై వివిధ శాఖల అధికారుల మధ్య పటిష్ట సమన్వయం, సమాచార మార్పిడి, తక్షణ స్పందనకు వీలుగా కలెక్టరేట్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 112 మంది ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు. ట్రాన్స్జెండర్లకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ 2020 చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ట్రాన్స్జెండర్లను గుర్తించి వారి అభ్యున్నతికి దోహదపడటానికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం వారికి ప్రత్యేక ఐడెంటిటీ కార్డులను జారీ చేస్తోంది. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురైన వీరికి విద్య, వైద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించి అభివృద్ధి దిశగా నడిపించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ చట్టం ట్రాన్స్ పట్ల వివక్షత, హింసను వ్యతిరేకిస్తుంది. చరిత్ర సృష్టించిన భారత్. 4వ టీ20లో హర్మన్సేన గెలుపు. భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి ఇంగ్లాండ్పై టీ20 సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. బుధవారం రాత్రి జరిగిన 4వ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. 5 టీ20ల సిరీస్ను 3-1తో మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. స్పిన్నర్లు రాధా యాదవ్, తెలుగమ్మాయి శ్రీచరణి, దీప్తి శర్మ తిప్పేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగుల స్కోరుకే పరిమితమైంది. భారత ఫీల్డింగ్ కూడా మెరుగ్గా ఉండడంతో ఇంగ్లాండ్ పరుగుల కోసం తీవ్రంగా శ్రమించింది. డంక్లే, బ్యోమాంట్ టాప్ స్కోరర్లు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 17 ఓవర్లలో 4 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మంధాన తొలి వికెట్కు 56 పరుగుల భాగస్వామ్యంతో అదిరే ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత జెమీమా, హర్మన్ప్రీత్ ఆచితూచి ఆడుతూ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. 99 రన్స్తో నిలిచిన జో రూట్. బజ్బాల్ గేమ్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఇంగ్లాండ్ లార్డ్స్ టెస్ట్లో మాత్రం నెమ్మదించింది. అటు భారత బౌలర్లు విశేషంగా రాణించినప్పటికీ 4 వికెట్లతోనే సరిపెట్టుకున్నారు. ఫలితంగా 3వ టెస్ట్ తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్దే ఒకంత పైచేయి అయింది. బ్యాటింగ్కు కష్టంగా మారిన పిచ్పై జో రూట్ పట్టుదలగా ఆడాడు. అతడి సెంచరీకి 1 పరుగు దూరంలో ఆట ముగియగా పోప్, కెప్టెన్ స్టోక్స్ సహకరించారు. దీంతో గురువారం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 251 పరుగుల స్కోరుతో నిలిచింది. నితీష్కు 2, బుమ్రా, జడేజాలకు 1 వికెట్ దక్కింది. తమలపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. విటమిన్ ఏ, సి, B1, B2 మరియు కాల్షియం, ఐరన్, ఐడిన్, ఫాస్ఫరస్, పొటాషియం, థైమిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్ వంటి పోషకాలు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. తమలపాకులో యాంటీటాక్సిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ అల్సర్ లక్షణాలు ఉన్నాయి. తమలపాకును తినడం వల్ల నోటి దుర్వాసన, ఇన్ఫెక్షన్, నోటి పుండు, నోటిలో ఉండే బ్యాక్టీరియా తగ్గుతుంది. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లను మరియు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఛాతీ నొప్పి, ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలను ఇది తగ్గిస్తుంది. డిప్రెషన్, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కడుపుబ్బరం, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవ్వడంలో సహాయపడుతుంది. శరీరంలో ఉండే అధిక కొవ్వును ఇది తగ్గిస్తుంది. తమలపాకు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు 1 తమలపాకును తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈఆర్సీ సభ్యుడి ఎంపిక దరఖాస్తు గడువు పెంపు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడి ఎంపిక కోసం గత నెల 18న చేసిన ప్రకటన గడువును ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించింది. భారత్ ఏ జట్టులో తెలుగమ్మాయి షబ్నం షకీల్. ఆంధ్ర యువ క్రికెటర్ షబ్నం షకీల్ భారత్ ఏ జట్టుకు ఎంపికైంది. వచ్చే నెల 7 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా ఏ జట్టుతో 3 టీ20లు, 3 వన్డేల సిరీస్లతో పాటు భారత్ 4 రోజుల మ్యాచ్ ఆడనుంది. దీనికోసం సెలెక్టర్లు 2 జట్లను ప్రకటించారు.
ఇందులో 18 ఏళ్ల వైజాగ్ పేసర్ షబ్నంకు టీ20 వన్డే జట్లలో చోటు దక్కడం విశేషం. ఫిఫా ర్యాంకింగ్స్లో భారత్ ఎట్ 133. 9 ఏళ్లలో తొలిసారి అత్యల్పంగా భారత ఫుట్బాల్ పురుషుల జట్టు తాజా ఫిఫా ర్యాంకింగ్స్లో 6 స్థానాలు కోల్పోయి 133వ ర్యాంకులో నిలిచింది. భారత్ ఇంత అత్యల్ప ర్యాంకు చేరడం గత 9 ఏళ్లలో ఇదే మొదటిసారి. అబ్బురపర్చిన నిర్వి ప్రద్యుమ్న అత్యంత పిన్న వయసులో 2 ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. గురువారం కూకట్పల్లిలో నిర్వి ఈ 2 ప్రపంచ రికార్డులకు యత్నించింది. 50కి పైగా చెస్ ఓపెనింగ్ ట్రాప్స్ను 50కి పైగా బోర్డులపై కేవలం 30 నిమిషాల్లోనే పూర్తి చేసి అతి తక్కువ సమయంలో పిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది. వింబుల్డన్లో అమందా సంచలనం. తొలిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్ బెర్త్. సెమీస్లో టాప్ సీడ్ సబలెంకకు షాక్. తుదిపోరులో స్వియాటెక్తో ఢీ. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.